సినిమా కోసం చాలా చాలా అరిచి చెప్తాం అనుకున్నాను. బట్ సినిమా చూసిన తర్వాత కొంత చెప్తానండి. ఎందుకంటే సినిమా వరకు చూసిన తర్వాత నాకు చూపించాలి, ఆయనకి ఎలివేట్ ఎలివేషన్లు కావాలి, ఆయన లుక్స్ ఏంటి, ఆయన ఎనర్జీ అంటే మొత్తం బయటికి తెచ్చాడు. బట్ కథల పరంగా కొంచెం స్లో చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా సినిమా ఓకే అన్న మెగా ఫ్యాన్స్కి అయితే ఐఫీ స్టాక్ ఉండొచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్కి ఓకే బాగుంది, ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము. కానీ తమన బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు. తన వరకు తను సాయం చాలా బాగా చేశాడు. అంటే ఒక చైనా బీజిఎం లాగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు. కానీ ఇంటర్వెల్ 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ 10 నిమిషాలు మాత్రం ఓచుకోతా అనమాట. ఏ ఫైట్ పని రాదు ఇంటర్వెల్లో. బట్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు ఆయన లుక్స్ కానీ పోలీస్ స్టేషన్లో సీన్ కానీ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత కొంచెం బోరింగ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఓవరాల్గా నేను కొట్టే అన్నట్టు కాకుండా ఫస్ట్ హాఫ్ లాంటి స్క్రీన్ మీద డాన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా నా వరకు ఏంటంటే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అన్నాం. సినిమా మొత్తం కూడా ఈ సీన్స్లోనే ఉంటుంది. ఏదో తీసుకెళ్ళినంత పవర్ స్టార్ ఇమేజ్ని వాడుకుని జస్ట్ ఒక రొటీన్ సినిమానే తీసాడు. బట్ సాహో ఎలివేషన్లు అంటేనా కొన్ని ఎలివేషన్లు అయితే మాత్రం కేజీఎఫ్లో ఇష్యూ కూడా లేవు. చెప్తాను 2-3 చోట్ల ఎలివేషన్లకు అయితే అబో అవరేజ్ అన్న. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఐ ఫేస్ నిజంగా ఇలా చూసి ఆయన ఎనర్జీని కానీ ఆయన లుక్స్ కానీ అయితే సినిమా పరంగా స్టోరీ పరంగా కొంచెం మైనస్ అయిందనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. కలెక్షన్ పరంగా ఆయన ఇమేజ్కి ఇప్పుడున్న ఇమేజ్కి ఈజీగా 200 కోట్లు దాటేస్తుంది. బట్ సుజిత్ రాసుకున్న స్క్రీన్ ప్లే స్టోరీ కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేయాలని మేము అనుకుంటాం. అది అంతా మొత్తం మైండ్లోంచి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా లేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫ్యాన్స్ వస్తారో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకైతే తెలియదు. కానీ ఒక అభిమానిగా సినిమా చూసి వచ్చిన టికెట్కి ఒక రోజుకి ₹1 కోటి సంపాదిస్తే ఎంత అయితే కిక్ వస్తుందో ఒక్క మూవీ టికెట్కి అంత కిక్ వచ్చింది నాకు. సూపర్. డ్రెస్సింగ్ స్టార్ రవి ఓడిపోతా అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ. సింపుల్గా చెప్పాలంటే ఓజీ మూవీ గురించి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం రచ్చే. ఓజీ మూవీ మిరాకిల్, గూస్ బంప్స్, వరల్డ్ రికార్డ్, ఊచకోత, ప్రపంచ రికార్డ్స్. పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువ అంచనా ఎవరు వేయొద్దు. ఏ హీరోకి లేని ఫాలోయింగ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఏంటి పబ్లిక్ ఇక్కడ గుడి కట్టిస్తా అంటున్నారు. మా కోసం పుట్టావయ్యా, మా కోసం పెరిగావయ్యా. సూపర్. ఈ సాంగ్ కూడా చెప్తున్నా. స్టోరీ బోరింగ్. ఎవరండి చెప్పింది? ఎవరైనా చెప్పి మాత్రం చెప్తే మాత్రము బాగాలేదు. ఎవరు మా పవన్ కళ్యాణ్ సినిమా బాగలేదన్నారా? ఉండండి బ్రో. ఒక్క సీట్ గెలవలేడు అన్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 5 శాఖలు తీసుకున్నాడు. అలాగే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ రోజు ఓజీ అన్నాడు. పాన్ ఇండియా అయిపోయాడు. రేపు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఆయన జాతకం ఏందో ఆయనకే అర్థం కావడంలా. ఆయన మీరు ఎన్ని ట్రోల్ చేసినా కానీ కింద పడాల్సిందే. నేను చెప్తా ఉన్నాను, ఆ పవన్ కళ్యాణ్ కాదు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంటికి కూడా పీకలేరు. సినిమా గురించే చెప్తా ఉన్నాను. కావాలని ఎందుకు నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు? రిలీజ్ కాకముందే నిన్నటి నుంచే నెగిటివ్ రివ్యూలు వస్తా ఉన్నాయి. సినిమా చూడండి, చూసి మాట్లాడండి. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. తగలబెట్టేశారు. వెదర్ ఏది వచ్చినా మొన్న వెదర్ వచ్చింది. ఆడియో ఫంక్షన్ ఏమన్నా ఆగిందా? ట్రైలర్ ఏమన్నా ఆగిందా? ఏది ఆగదు. ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ని ప్రకృతిని ఎవరు ఆపాలన్నా కానీ ఆపలేరు అనమాట. అవి అలా సైలెంట్ గా వదిలేయాలన్నమాట. ఒక్కసారి దిగితే అలా ఉంటది. ఈ రోజు నుంచి ఏందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా కల్ట్ ఏందో మేము చూపిస్తామో. టికెట్లన్నీ తెంచు తెంగుతామో, రికార్డులన్నీ బద్దలు తెంగుతామో. ఏ సబ్ టికెట్ అంటే కొంచెం వైలెన్స్ అవి ఇవి ఉన్నాయి. కొంచెం అంటే స్టోరీలో మనం చెప్పకూడదు బ్రో. అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతా. రక్తం ఏరుడైపోతుంది. రోడ్ల మీద వాడుతుంది. ట్యాంక్ బండ్కు నాలా కట్టింది. వెళ్ళి ట్యాంక్ బండ్లో చూసేసుకోండి. ఎర్రగా అయిపోయింది. ట్యాంక్ బండ్ మొత్తం ఎర్రగా అయిపోయింది. ఇప్పటివరకు మురికితోండి ఎర్రగా అయిపోయింది. సుజిత్ కాక తమ్ముడు ఒక్కొక్కరికి శుభ ఇచ్చినావు. నువ్వు జీత్ గయా తమ్ముడు. తమన్ మన్ బర్గా పవన్ బన్ ఆర్మీ. ప్రతి సన్నివేశం బాగుంటుంది. 80s లుక్ బాగున్నది. బెల్ బాటంలో కిర్రాక్ కనపడతాడు. నిజంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎట్లా ఉంటాడో 90s లో జరిగా ఆయన కూడా అన్ని చెప్పొద్దు కాక లోపలికి రావాలి. ఆయన కూడా కనపడతాడు. ఎలివేషన్స్ గా గంట పడుతుంది. మ్యూజిక్ ఆ తమ్ముడు తమను అసలు బాలయ్య బాబు కొడితే ఎట్టా ఉంటుందో ఆ రేంజ్ మళ్ళా కనపడుతుంది.
జలగదికలాజా జలగదికలాజా రక్తం తాగదానికి రా రా బొంబాయి వదిలిపెట్టి వచ్చేసిండు. ఇమ్రాన్ హస్మి ఇక్కడే ఉంటాడు హ్యాపీగా, మంచిగా మనోడు మంచి విలన్ అవుతాడు. సుజిత్ వల్ల, ఇమ్రాన్ హస్మి వల్ల మనకు ఒక ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికిండు. బ్లాక్ బాస్టర్ మూవీ, ప్రతి సన్నివేశం బాగుంది. పాప సన్నివేశాలు కానీ, ఆ ఫ్యామిలీ అంటే హీరోయిన్తో ఉండే సన్నివేశాలు కానీ, లవ్ స్టోరీ. నెగిటివ్ చెప్పేటాలక హుసేన్ సాగర్ లో ఇంకా బురద నీరు ఉందంట, వెళ్ళి తాగి చచ్చిపోండి అని చెప్పే వాళ్ళకి జానీ గన్ ఉంది. జానీ గన్ ఉంది, జానీ గన్ ఉంది. జానీ గన్ ఒక స్టీల్ బుట్ట పెట్టిండు, ఆ బుట్టలకి వెళ్ళి బుల్లెట్స్ వస్తున్నాయి, ఎక్కడ దిగాలనో ఆడ దిగుతున్నాయి. జానీ గన్ ఉంది. నెగిటివర్స్ కి చాలా బాగుంది. నిజంగా సుజిత్ని పడుకోబెడతారు అనుకున్నాం, సుజిత్ లేచిండు, నిలబడ్డాడు, ఇండస్ట్రీలో ఉంటాడు. మెగా ఫ్యామిలీలో ఎంటర్ అయింది కాక ఇక నుంచి మెగా కొట్టుకుంటా పోతా అంటే సుజిత్ హాయ్ 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 సుసుబాబు ఇచ్చేస్తాడు ఒక్కొక్కడికి. హ్యాపీగా స్వప్నంలో హోకలో విహరించు. ఈ రోజు హ్యాపీగా ఫుల్ బాటిల్ తాగి పడుకో సుజిత్. నిన్న ఆపే వాడే లేడు, మనల్ని ఎవర్రా ఆపేది అని అంటారు కదా. సో ఆ డైలాగ్ ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ఒక డైలాగ్ చెప్పండి. చచ్చిపోతా నరాలు చూడు ఎట్లా పోతున్నా, చెప్తాను చచ్చిపోతా, రక్తం బయటకు వచ్చేస్తుంది. వాసి 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 ఓ జస్ గంభీర వశీ రికార్డులన్నీ మసి మసి సూపర్ సూపర్ సూపర్. ఆయన గురువు నాడుగా, ఆయన గురువుకు పోయిన జన్మలో అంటే నేనే గురువుని అనమాట. వండర్ఫుల్ మూవీ. ఇక తెగేటట్టు చెర్ర దండం పెడతా, ఒక 5 నిమిషాలు రెస్ట్ కాకా సినిమా కేకా. థ్యాంక్ యూ.